డిసెంబర్ 7 వరకు రైతు భరోసా పథకం, రైతులకు పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ గా అయ్యే సూచన ఉందమ్మా. ఈ రోజు నుంచి డిసెంబర్ 7 వరకు. ఇంకొకటి ఏంటంటే విద్యార్థుల కోసం వాళ్ళు వాస్తవంగా చదువుకొని ఉన్న వాళ్ళు చాలా మంది నిరుద్యోగ యువకులకు ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంకా కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఉద్యోగాలు ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే దిశ లోపల వాళ్ళందరూ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే మన పిల్లలు చదువుకొని నిరుద్యోగంతో ఉన్నారో, ఉద్యోగం లేక ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం లోపల ఉన్నారు. రైతులందరికీ ఇప్పటి వరకు దాదాపు చాలా మందికి రుణమాఫీ అయింది. ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 7 వరకు మిగిలిన వాళ్ళందరికీ ₹1,00,000 రుణమాఫీ అయిపోతుంది. కాబట్టి దాని మీద ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం ద్వారా మన ₹200 వరకు మనం కరెంటు యూనిట్ 200 యూనిట్ వరకు వాడుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది. దాని తర్వాత అయితే బిల్ వస్తుంది. కానీ 200 యూనిట్లు అనేది మనకు దాదాపుగా అన్ని నడుస్తాయి. ఫ్యాన్లు మనం కూలర్ పెట్టుకున్నా కానీ 200 యూనిట్లు కాలదమ్మా. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి ఏంటంటే ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్లు, స్వయం ఉపాధి అంటే మన మహిళా సంఘాలు ఉన్నాయమ్మా. మహిళా సంఘాలకి ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాయమ్మా. ఇప్పుడు దాదాపుగా చాలా గ్రామాల లోపల ఇచ్చిళ్ళు, ఇంకా ఇచ్చే ప్రయత్నం లోపల ఉన్నారు. కాబట్టి మనం వడ్డీ లేని రుణాలు తీసుకొని మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు తీసుకొని దాన్ని వాడుకొని మనం వడ్డీ లేకుండా మనం కట్టే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని మహిళా సంఘాలన్నిటికీ ఇస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. 6 గ్యారంటీలు దాదాపుగా అందరికీ అమలు అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే ఇంటింట సమగ్ర సర్వే, కులగణన సర్వే చేస్తున్నారు. సర్వేకి వచ్చినప్పుడు అధికారులందరికీ ఖచ్చితంగా మనం అందరం సహకరించాలి. వాళ్ళు అడిగిన వివరాలను తెలియజెప్పాలి. ఈ తెలియజెప్పడం వల్ల ఏమైందంటే మనం పేదవాళ్ళం అయితే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో అది మనకు చేకూరే విధంగా వాళ్ళందరూ కృషి చేస్తారు. మనం ఏంటంటే దాదాపుగా ఆ కుటుంబ సర్వే లోపాలు ఉన్నాయి, ఇట్లా అట్లా అని చెప్పి మనం ఏం తర్జన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగిన వివరాలని దాదాపుగా చెప్పాలి. ఏమున్నది, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, మీకు ఆధార్ కార్డు నంబర్ ఉందా, ఆధార్ కార్డు ఉందా, ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తున్నాయి ఆ పథకాలు లేదా అనే విషయాలు అడుగుతారు. మీది ఏం కులం అని అడుగుతారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఆ విషయాలు అడుగుతారు. వాళ్ళకు ఏదైనా రిజర్వేషన్ ఏమైనా కలిగిందా, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి చేకూరిందా లేదా అనే విషయాలు అడుగుతారు. కాబట్టి దాని గురించి అనుమానం ఏది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సర్వే లోపల అందరూ పాల్గొనాలి. 6 గ్యారంటీ పథకాలు ఇంకా అమలు కాని వాళ్ళకు ఖచ్చితంగా అమలు అయితే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామమ్మా. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం చెప్పి ప్రతి విషయాలు వినాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి లబ్ధిని మనం తీసుకునే విధంగా మన అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ దీని మీద ఒక పాట ఉంటుంది. మా అన్న పరశురాంగలం లోపల ఒక పాట విందాం. మరి మిత్రుడు మైపాల్ గారు చెప్పినట్టు అందరం కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మనము లబ్ధి చేకూర్చుకునే విధంగా మనము సమగ్ర సర్వేలో మన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే అన్ని కూడా లాభాలు జరుగుతాయని తెలియజేస్తూ, ప్రజాపాలన వచ్చిందిరా మన పల్లెకు, ప్రభుత్వ పథకాలు తెచ్చిరా మన గడపకు. ప్రజాపాలన వచ్చిందిరా మన పల్లెకు, ప్రభుత్వ పథకాలు తెచ్చిరా మన గడపకు. 6 గ్యారెంటీలు అందించే ప్రభుత్వం, చెయ్యాలి దరఖాస్తు పొందాలి ప్రతిఫలము. చెయ్యాలి దరఖాస్తు పొందాలి ప్రతిఫలము. చెయ్యాలి దరఖాస్తు పొందాలి ప్రతిఫలము. ఇందిరమ్మ రాజ్యంలో కష్టాలు తీరునరా, ఇందిరమ్మ రాజ్యంలో కష్టాలు తీరునరా, రాష్ట్రంలో పథకాల సందడి మొదలాయును. ప్రజాపాలన వచ్చిందిరా మన పల్లెకు, ప్రభుత్వ పథకాలు తెచ్చిరా మన గడపకు. ప్రజాపాలన వచ్చిందిరా మన పల్లెకు, ప్రభుత్వ పథకాలు తెచ్చిరా మన గడపకు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు సహాయం, మాసానికి 2500 ప్రభుత్వం. మాసానికి 2500 ప్రభుత్వం. మాసానికి 2500 ప్రభుత్వం. నెత్తిల కట్టెల మూట అడవుల నరికి వేత, ఆపాలని 500 గ్యారెంటీలు అందించే ప్రభుత్వం, చెయ్యాలి దరఖాస్తు పొందాలి ప్రతిఫలము.
ప్రభుత్వ పథకాలన్నీ మన గడపకు తీసుకొస్తుంది, మన గడపకు మోసుకొస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలన్నీ మనం అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. తల్లులంతా ఒకసారి ఇంటికి రండి అమ్మా, దయచేసి ఇంటికి రండి. ఈ కార్యక్రమం మన అందరికి చేస్తుంది. ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా ప్రయాణం చేస్తున్నా లేదా తల్లి? చేస్తున్నా లేదా? ఆధార్ కార్డు తోటి. మరి ఇది ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది? ప్రభుత్వం మన కోసం తీసుకొచ్చిందా, మంది కోసం తీసుకొచ్చిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లులందరూ ఎక్కడికైనా పోవాలి, ఎడికైనా గానీ, పుణ్యక్షేత్రాలకు గానీ, లేకపోతే తీర్థయాత్రలకు గానీ, జాతరలకు గానీ ఎటైనా పోవాలంటే ఏంటిది? ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రయాణించాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. మన బస్సులో కూర్చొని ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. అవునా కాదు? ఈ పథకాన్ని తీసుకొచ్చింది మన అందరి కోసమే కాదు? అవునా? అవునా? సిలిండర్లు వాస్తవంగా సబ్సిడీ ఇచ్చి 500లకి సిలిండర్ ఇచ్చిందా? ఏ ప్రభుత్వం ఇయ్యలేదు కదా. అది ఎందుకోసం? మన అందరి కోసమే కదా. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకం మనందరి కోసమే, మనందరం బాగుండాలనే ఉద్దేశంతో. వాస్తవంగా 200 యూనిట్ కరెంట్ అంటే చాలా ఎక్కువ. కూలర్లు నడుస్తాయి, గ్రైండర్లు నడుస్తాయి, అన్ని నడుస్తాయి. దాని మీద 200 యూనిట్ కరెంటు మనకు ఉచితంగా అంటే ఏ ప్రభుత్వం తీసుకురాలే, కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చింది. మన రేవంత్ అన్న సర్కార్ కు అండగా ఉండాలి, అండదండగా ఉండాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మనం అర్హులైతే ఖచ్చితంగా అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అడగనేది అమ్మ కూడా అన్నం పెట్టదు, కానీ అడగకుండానే మనకు అన్ని పథకాలు తీసుకొస్తుంది ప్రభుత్వం. కాబట్టి దయచేసి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అవునా కాదు? ఇంకొకటి ఏంటంటే రైతుకు పెట్టుబడి సాయంగా లేట్ అవుతుంది అంటే ఏంటిది లేట్ అవుతుంది? ఎందుకు లేట్ అవుతుంది అంటే రైతు భరోసా పథకం అంటే అర్హులైన వాళ్ళకే ఇవ్వాలనే ఉద్దేశంతో. కొండలు గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టలు సాగు చేస్తాం మనం, కొనుక్కున్న వాళ్ళు ఉంటారు దాదాపు. అంటే కొండ పక్క పొంట అవి చదువుని వేసి వట్టిగా చేసుకుందాం అని చెప్పి ఉంటారు. వాటికి కూడా రైతు భరోసా పథకం అనేది వర్తించదు. సాగు చేసిన భూమికి రైతు భరోసా పథకం వర్తించాలనే ఉద్దేశంతో ఏడాదికి 15,000 రూపాయలు, ఇంతకు ముందు 10,000 ఉండే, ఇప్పుడు 15,000 రూపాయలు పెంచి రైతు భరోసా పథకాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశంతో లేట్ అయింది. ఇప్పుడు ఈ రోజు నుంచి, రేపటి నుంచి డిసెంబర్ 7 వరకు అందరి రైతు ఖాతాల లోపల ఏడాదికి 15,000 అంటే ఒక దఫా 7,500, మరొకసారి 7,500 రూపాయలు సంవత్సరానికి వస్తాయి రైతు భరోసా పథకం. అది భరోసా గుండె నిబ్బరంగా ఉండాలి. మనం ఖచ్చితంగా వస్తుందా లేదా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తుంది ఖచ్చితంగా. ఇంటుల్లమ్మా. ఇంకొకటి ఏంటంటే పిల్లగాళ్ళందరికీ కొంతమంది ఆటల పోటీలల్లా మన పిల్లలు మంచిగా ఉంటారు, చదువు తక్కువ ఉంటారు. ఆటల పోటీలల్లా రాష్ట్ర స్థాయి లోపల ప్రైజులు తీసుకొచ్చుకున్న పిల్లగాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరూ డెవలప్ కావాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ పెట్టి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావాలి, వాళ్ళు గొప్పగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ పెట్టి వాళ్ళు ఇంకా అందులో చదువుకునే విధంగా, వాళ్ళు ఆటపాటల లోపల ఇంకా గొప్పగా ఎదిగే విధంగా కూడా క్రీడా యూనివర్సిటీ పెట్టింది మన ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాన్ని హక్కున చేర్చుకోవాలి. పేదల ప్రభుత్వం, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఇప్పుడు మా అన్న అశోక్ అన్న గలం రూపంలో ఒక మంచి పాట విందాం. గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఆధార్ కార్డు చేతబట్టి ఇంట్లో అవసరమైతే పట్టుబట్టి, అవసరమైతే భర్తతోటి కయ్యం పెట్టి గుళ్ళు గోపురాలన్నీ చుట్టుముట్టి ఫ్రీగా టికెట్ కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలాం కొట్టి మహిళలంతా తిరుగుతున్నారు. కానీ ఫ్రీ టికెట్ వల్ల మహిళలందరికీ కూడా చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ పల్లె బస్సు మహిళలందరినీ కూడా సురక్షితంగా గమ్యానికి చేర్చుతుంది. వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు, వెళ్ళిపోతుందమ్మ పల్లె వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు, పొలిమెర్లు దాటుకుంటూ రాజు కూలి భేదమని లేకుండా బంధాలు వేసుకుంటూ. వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు బస్సు, పొలిమేర దాటుకుంటూ రాజు పేద కూలి భేదమనగా బంధాలు పెంచుకుంటూ. పల్లె వెలుగు బస్సు, పొలిమేర దాటుకుంటూ రాజు పేద కూలి భేదమనకాలు బంధాలు పెంచుకుంటూ. రాజు కూలి పేద మరకాలు బంధాలు పెంచుకుంటూ. వెళ్ళిపోతుందమ్మ ఎక్స్ప్రెస్ బస్సు పరుగులు తీసుకుంటూ రాజు పేద కూలి పేద మరకాలు బంధాలు పెంచుకుంటూ. రాజు కూలి పేద మరకాలు బంధాలు పెంచుకుంటూ. చిన్న చిన్న మహిళ వ్యాపారులకు ఎంతో చేయూతనందజేస్తూ పల్లెలు జిల్లాలు గిర్రుల తిరిగి వస్తున్నదమ్మా. పల్లెలు జిల్లాలు గిర్రుల తిరిగి పోతున్నదమ్మా. వెళ్ళిపోతుందమ్మా
గమ్యాన్ని చేర్చింది క్షేమంగా మనలను గమ్యాన్ని చేర్చింది కుల మతాలు నాకు లేనే లేవంది కుల మతాలు నాకు లేనే లేవంది కుల మతాలు ఒక్కటానే కావంది కల్మషాలు నాకు లేనే లేవంది కల్మషాలు నాకు లేనే లేవంది కల్మషాలు నాకు లేనే లేవంది అందరినీ ఒక్క తాటిపై నడుపుతూ ఐకమత్యానికి ఆదర్శమయ్యింది వెళ్ళిపోతుందమ్మా పల్లె వెలుగు బస్సుకుని పేర దాటుకుంటూ రాజు పేద కూలి పేద మరకాను బంధాలు పెంచుకుంటూ వెళ్ళిపోతుందమ్మ ఎక్స్ప్రెస్ బస్సు పరుగులు వీసుకుంటూ రాజు పేద కూలి పేద మరకాను బంధాలు పెంచుకుంటూ ఉద్యోగము చేసే మహిళలకు ఉచిత బస్సు ఎంతో గర్వరా ఉద్యోగము చేసే మహిళలకు ఎంతో ఆసరై నిలిచెను ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మహిళలకు ఎంతో మేలు చేసెను ఎంతో మేలు చేసెను ఎంతో మేలు చేసెను కాలేజీ బడికెళ్ళే ఆడపిల్లలకు అండదండగుండెను బస్సు పాసుల పరుగులు దించి ఎంతో మేలు చేసెను బస్సు మేలు చేసెను ఎంతో మేలు చేసెను వెళ్ళిపోతున్నమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ రాజు కూలి తేడ భేద మరకాలు బంధాలు పెంచుకుంటూ ఆధార్ కార్డును చూపించమంటుంది ఫ్రీగ టికెట్ ఇచ్చి కూర్చోమంటుంది మంది ఎక్కువైతే సంపుకమ్మంటుంది లొల్లీలు మీరు పెట్టదు అంటుంది రానువని సాక్షులు లేవను ప్రేమగా ముద్దుగా బస్సెక్కించి రానువని సాక్షులు ప్రేమగా ముద్దుగా బస్సెక్కించి క్షేమంగా మన ప్రజలను గమ్యానికి చేర్చుకుంది వెళ్ళిపోతున్నమ్మ పల్లె వెలుగు బస్సు పొలిమేర దాటుకుంటూ రాజు కూలి తేడ భేద మరకాలు బంధాలు పెంచుకుంటూ ఉపాధి కొరకాని ఊళ్ళను దాటించే చెల్లెళ్ళ చూసిందిరా ఉపాధి కొరకాని ఊరును దాటించే చెల్లెళ్ళ కోసమురా కొట్టసేత బట్టి పట్టణాల పిచ్చే తల్లుల కోసమురా తల్లుల కోసమురా తల్లుల కోసమురా చార్జీలు నీకు లేవండి రంది పడకాని రారమ్మనంది చార్జీలు నీకు లేవండి రంది పడకాని రారమ్మనంది వెళ్ళిపోతుందమ్మ వెళ్ళిపోతుందమ్మ పల్లె వెలుగు దాటుకుంటూ రాజు కూలి పేద చేడ మరగాను బంధాలు పెంచుకుంటూ వెళ్ళిపోతుందమ్మ ఎక్స్ప్రెస్ బస్సు పరుగులు తీసుకుంటూ పల్లెలు జిల్లాలు చుట్టేసి వస్తూ గంగాన్ని చేర్చుతుంది పల్లెని చేర్చుతుంది మనలా గంగాన్ని చేర్చుతుంది మనలా గంగాన్ని చేర్చుతుంది మనలా గంగాన్ని చేర్చుతుంది ఇన్ని పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీల పథకాలు ఇంకా కొన్ని పథకాలన్నీ పేదల కోసం ప్రజల కోసం ప్రజలందరికీ మంచి చేరువ కావాలి వారందరికీ ఈ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అర్హులైన వారు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలన్నీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కులగణన సర్వే లోపల పాల్గొనాలి మన వివరాలని ఖచ్చితంగా తెలియజేయాలి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి చిన్న లబ్ధి అయినా చిన్న పథకం అయినా కానీ మనం అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం మన వర్షకొండ లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మన పంచాయతీ సెక్రటరీ గారికి పంచాయతీ సిబ్బందికి తల్లులందరికీ విన్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.